నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 36 ను మాజీ మంత్రి జోగు రామన్న స్వాగతించారు. అయితే కేవలం జీవో జారీ మాత్రమే కాకుండా నిధులు కూడా విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఎయిర్పోర్టు విషయంలో ఎమ్మెల్యే పాయల శంకర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి 250 కోట్ల రూపాయల రాయితీలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే చనాక కోరాటా బ్యారేజ్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, జీవోలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీంట్లో మేము ఒకటే, దీనికి లోకల్ ఎమ్మెల్యే డబ్బా కొట్టుకుంటున్నారు, ఇదేమో కాంగ్రెస్ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. మేము తెచ్చినామని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు జబర్దరుచుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు జబర్దరుచుకుంటున్నారు. చూస్తూ ఉంటే ఏముందంటే క్రెడిట్ వారు నడుస్తూ ఉంది. మా క్రెడిట్ మాకు రావాలని మాకు ఎమ్మెల్యే సాబ్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత కోల్డ్ వారుగా ఇప్పుడు క్రెడిట్ వారుగా మారింది. నంబర్ 1, మేము పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న రాష్ట్ర బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని, ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని చిన్న చూపు చూసినట్టున్నాను. నేను అడుగుతున్నా, మరి నువ్వు కూడా 13 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నది కదా, మరి ఇటువంటి ఎయిర్పోర్ట్లు 13 ఏళ్ళ నుంచి నీకు అంత ఆదిలాబాద్ జిల్లా మీద, ఆదిలాబాద్ ప్రజల మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అంత ప్రేమ ఉంటే మరి ఎయిర్పోర్ట్ రావడానికి ఎందుకు 13 సంవత్సరాలు పట్టింది? ఖాళీ జీవో, ఆ జీవో నీది కాదు, నువ్వు దెబ్బలు తరుచుకుంటా